వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? చాలా వీక్స్ నుంచి ఇది ఉంది అని అనుకోకండి. నేను ఒకటేసారి అన్ని వీడియోలు షూట్ చేసేసిన అంతే. విత్ ఇన్ 2 days ఐఎమ్ షూటింగ్ ఆల్ దీస్ వీడియోస్. సో ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ కట్టు ఎవ్రీథింగ్ విల్ బీ గో, కుట్లు కూడా ఇప్పేస్తారు. ఐల్ బీ టోటలీ ఫైన్. Okay, so as I said, I'm starting pregnancy stories series. So here is the first story apart from mine. And ee story oka lady, she's tana peru Divyane. Okay, so she shared her story. So this story is a perfect example for people, for ladies suffering from thyroid or PCOS, PCOD లాంటివి ఉండి నేను పిల్లల్ని కనగలనా, నేను అసలు ప్రెగ్నెంట్ అవ్వగలనా అనే డౌట్ ఉన్న వాళ్ళందరి కోసం ఈ స్టోరీ నేను ప్రెజెంట్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, సో నేను ఒక గ్రూప్ లో పెట్టిన ఇట్లా ప్రెగ్నెన్సీ స్టోరీస్ ఎవరైనా చెప్పండి అని. సో ఫ్రమ్ దట్ గ్రూప్ ఐ హ్యావ్ రిసీవ్ దిస్. షీ టోల్డ్ దాట్ నేను దీనిలో ఆమె మెసేజెస్ ఉన్నాయి. సో నేను ఏం డీటెయిల్ మిస్ అవ్వద్దు అనే దానికి నేను ఇందులోనే చూస్తున్నా. ఐఎమ్ సో సారీ. ఓకే, నేను ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేను ఈ వీడియోకి. ఆల్ రైట్. సో తనకి హైపర్ థైరాయిడ్ అండ్ PCOS ఇష్యూస్ ఉండే అంట. సో తనకి కన్సీవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుండే. మార్చ్ 2018 పెళ్ళైంది. ఎండ్ ఆఫ్ జూన్ వరకు తను ఇండియాలో ఉండే అంట. అండ్ ఆమెకి తన కండిషన్ తెలుసు కాబట్టి షీ వాజ్ అండర్ మెడికేషన్, అండర్ ప్రాపర్ మెడికేషన్ ఆల్రెడీ. సో పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి షీ యూజ్డ్ సమ్ 21 days పిల్స్ ఫర్ 6 months అంట. PCOS ఉన్న వాళ్ళకి జనరల్ గా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండకపోవడము, ఉన్నా కూడా అందులో ఇష్యూస్ ఉండడము అట్లా ఉంటాయి కదా. సో షీ డెంట్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ దెన్. ఓకే, దానికోసం షీ యూజ్డ్ పిల్స్ సజెస్టెడ్ బై డాక్టర్స్. అండ్ థైరాయిడ్ లెవెల్స్ కానీ మెయింటైన్ చేయడము, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, షీ డిడ్ ఆల్ దాట్. ఓకే, అండ్ జూన్ 2018 ఎండ్లో ఆమె హస్బెండ్ యూకేలో ఉంటే షీ మూవ్డ్ టు హిమ్. ఓకే, హెల్దీగా తినడము అండ్ హెల్దీగా తింటుండే అట, కానీ ఎక్సర్సైజ్ చేయడం కుదరలేదు బికాజ్ షీ వాజ్ అ వర్కింగ్ లేడీ. హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవడము, ఆఫీస్కి పోయి రావడము, దిస్ వాజ్ హర్ ఇది. బట్ అ హెల్దీ డయట్ వాజ్ ఫాలోడ్. సో ఈ పిల్స్ తీసుకోవడము డిసెంబర్ 2018 మానేసిందట. అండ్ దెన్ షీ హ్యాడ్ మిస్డ్ హర్ పీరియడ్. ఓకే, అండ్ టెస్ట్ చేసుకుంటే ఇట్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ దే టోల్డ్ హర్ దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మార్చ్ 3rd షీ హ్యాడ్ సమ్ స్పాటింగ్ అండ్ వెళ్తే ఇట్ వాజ్ అ మిస్క్యారేజ్ అని చెప్పిందట. రీజన్స్ ఏం చెప్పలేదు, బట్ ఇట్ వాజ్ అ మిస్క్యారేజ్ అండ్ ఇట్స్ gone, the baby is not there. Okay, so ఏం జరిగింది ఏం చెప్పలేదు. సో దే ట్రైడ్ అగైన్ అండ్ మార్చ్ 3rd కి ఇది అయింది, మిస్క్యారేజ్ ఇదంతా అయింది. సో ఏప్రిల్ 19th కి మళ్ళీ తనకి పీరియడ్ వచ్చింది అండ్ అగైన్ మేలో మళ్ళీ మిస్ అయింది. షీ వాజ్ ప్రెగ్నెంట్ అగైన్ మేలో, లైక్ ఇమీడియట్ గా. ఒకసారి మార్చ్లో అయిపోయింది, ఏప్రిల్లో పీరియడ్ వచ్చింది, మళ్ళీ మేలో మిస్ అయింది. దట్ మిస్సింగ్ పీరియడ్ ఈస్ హర్ pregnancy. Okay, but this time she had a lot of trauma. Obviously 2 months before anta kalla mundu chusin tarvata hats off to you lady, meer malli tondarga try chesi you were able to cope up ante nenu cheyyali ane pattudala meekundi. I really appreciate that. So it was horrible with no one around. It was just me and my husband. Obviously normal pregnancy lane amma దగ్గర ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దాట్ ఈ టైంలో ఎవరైనా ఉంటే బాగుండు అనేది చాలా అనిపిస్తుంది. షీ ఫెల్ట్ హారబుల్ వితౌట్ ఎనీవన్, పెద్దవాళ్ళు ఎవరు లేకుండా దగ్గర. ఎస్పెషల్లీ అమ్మ అని చెప్పుకోవాలి. ఈ టైంలో అమ్మ ఒక్కతే కావాలనిపిస్తుంది మనకి. సో ఆఫీస్కి వెళ్ళడం వాజ్ ద సేవియర్, మై మెంటల్ సేవియర్ అని చెప్పింది తను. అండ్ దిస్ వాజ్ మైండ్ టూ. ఎస్, ఐ వాజ్ వర్కింగ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ. దట్ సేవ్. లేకుంటే ఊరికే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం కదా. తను అదే చెప్పింది, ఆఫీస్కి పోవుడే నన్ను ఇట్లా ఏమంటారు ఇంకా ట్రామాకి గురి కాకుండా సేవ్ చేసింది అని. సో అంత బాగానే ఉండే. ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ గుడ్. షీ వాజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. అరౌండ్ 37th week they did a growth scan and they said the growth is not really good. Baby's weight takkuva undi, baby weight takkuva undi అని చెప్పిండ్రట. అండ్ ఆల్సో హీ వాజ్ ఇన్ బ్రీచ్ పొజిషన్, లైక్ కాళ్ళు కిందికి ఉన్నాయి. లైక్ 38th week 37th week అంటే ఆల్రెడీ తల మోస్ట్ ఆఫ్ ది కేసెస్ తల కిందికి వచ్చేసి రెడీగా డెలివరీకి రెడీగా ఉంటుంది.
బట్ ఉల్టా ఉండే లైక్ బ్రీచ్ పొజిషన్ ఉండే అంట బేబీ. సో దే సజెస్టెడ్ టు డూ ఈసీవీ టు టర్న్ ద బేబీస్ హెడ్ డౌన్. యా ఒక ప్రొసీజర్ ఉంటుంది, మాన్యువల్ గా ఫింగర్స్ తో బేబీని మెల్లిగా ఒక జెల్, దట్ ఈస్ అ మెడికల్ ప్రొసీజర్. ఓకే, మెడికల్ ప్రొసీజర్ టు బీ డన్ ఓన్లీ బై ఎక్స్పర్ట్. ఓకే, సో అట్లా వాళ్ళు చేసే ప్రొసీజర్ ట్రై చేసిండ్రట. ఓకే, దే డిడ్ 1 ECV and turned his head down, and so head down చేసేసిండ్రు బేబీది. ఆఫ్టర్ 7 days మళ్ళీ స్కాన్ చేస్తామని అన్నారంట. కానీ మళ్ళీ అన్ఫార్చునేట్లీ బేబీ బ్రీచ్ పొజిషన్కి వచ్చేసింది, లైక్ ద హెడ్ వాజ్ అప్ అండ్ ద లెగ్స్ వర్ డౌన్ అగైన్. సో ఇంకొక ఈసీవీ ఒక 5 days తర్వాత చేద్దాము అని చెప్పిండ్రట. సో 5 days తర్వాత హాస్పిటల్లో ప్రొసీజర్ కోసం వెళ్తే బేబీ ఆటోమేటిక్ గా హెడ్ కిందికి వచ్చేసిందంట. ఓకే, సో ఈ ప్రెగ్నెన్సీ ఈజ్ ఫుల్ ఆఫ్ మిరకల్స్. మనం ఎప్పుడు ఏది అనుకుంటామో అది సమ్ ఆఫ్ ద టైమ్స్ కాకపోవచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా. సో ఇట్స్ అ మిరకల్ హియర్. అప్పుడు ఫస్ట్ టైం ఈసీవీ చేసినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది హెడ్, ఇప్పుడేమో ఈసీవీ లేకుండానే కిందికి వచ్చేసింది. ఓకే, 1 in 250 బేబీస్ ఇట్లా అన్స్టేబుల్ ఉంటారు. అంటే యా మోస్ట్లీ 8.5-9 months వచ్చేసినాక బేబీస్ కాంట్ మూవ్ మచ్, జస్ట్ ఆ కిక్స్ ఇదే తప్పించి మొత్తం గిర్రగిర్ర తిరుగుడైతే ఉండదు. బట్ దిస్ బేబీ వాజ్ వెరీ యాక్టివ్. ఓకే, సో మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు. సో మంచినే ఉంది, ఇట్ వాజ్ ఆల్ గుడ్. సో ఫ్రైడే వెళ్ళిండ్రు, టర్న్ చేసుడు సేఫ్ కాదు అని ఎమర్జెన్సీ సి సెక్షన్ కి బుక్ చేసిండట, బికాస్ అగైన్ ఇట్ వాస్ ఓకే. సో చాలా టెన్షన్ పడుతుండే, వాళ్ళ అత్తగారు వెళ్ళిండట అక్కడికి. ఈసీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చాలా టెన్షన్ ఉంది. ఎస్, ఈ చిన్న చిన్న ప్రొసీజర్సే, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీలో ఏ చిన్నదానికి కూడా మామ్ టెన్షన్ పడడం ఈజ్ వెరీ వెరీ కామన్. ఓకే, ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చిన్న వాటికే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇంత లైక్ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి అనిపించినప్పుడు ఇంకెక్కువ భయపడుతుంటాము. ప్రొసీజర్స్ అప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. నార్మల్ స్కాన్ కి కూడా కొందరు భయపడేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అమ్మ పక్కన లేదు, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అని చెప్తుంది తను. సో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని ఐ వెంట్ టు ఆఫీస్ టిల్ మండే. ఎందుకు చెప్తున్నా అంటే రియలీ హెల్ప్ మీ ఫ్రమ్ గెటింగ్ టెన్స్డ్ ఆర్ వరీడ్. ఎస్, మళ్ళీ తను షీ స్ట్రెస్డ్ ఆన్ వర్కింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, నేను ఇంకా ఎక్కువ టెన్షన్ పడకుండా నన్ను వర్కే సేవ్ చేసింది అని షీ స్ట్రెస్సింగ్ ఇట్ అగైన్. ఓకే, సో ఫైనలీ ట్యూస్డే రోజు హాస్పిటల్ వెళ్ళాం. సి సెక్షన్ కోసం అన్ని ప్రిపేర్ చేసిండ్రు. 30 minutes ముందు డాక్టర్కి ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేస్తే ద హెడ్ వాజ్ డౌన్ అగైన్. ఓకే, యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అంటే అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రోలర్ కోస్టర్ జర్నీ అని చెప్పుకోవచ్చు అసలు ఈ పర్టిక్యులర్ ప్రెగ్నెన్సీ అయితే. సో యూకేలో నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేస్తారు. సో ఇమీడియట్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్, దే ఇండ్యూస్డ్ లేబర్ ఆన్ ట్యూస్డే మార్నింగ్ అండ్ ట్యూస్డే మార్నింగ్ లేబర్ ఇండ్యూస్ చేస్తే థర్స్డే రోజు మధ్యాహ్నం షీ హ్యాడ్ అ వజైనల్ డెలివరీ. ఓకే, షీ హ్యాడ్ ఓకే, నార్మల్ డెలివరీ అని జనరల్ గా అంటారు. ఎనీ డెలివరీ ఈజ్ నార్మల్, డెలివరీ ఈజ్ నార్మల్, ఇట్ ఈస్ ఈదర్ వజైనల్ ఆర్ సిజేరియన్. ఓకే, ప్లీజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక కైండ్లీ స్టాప్ యూజింగ్ ద వర్డ్ నార్మల్ డెలివరీ. ఓకే, ఇట్స్ నార్మల్. ఇప్పుడు సిజేరియనే నార్మల్ అట్లా అంటే చెప్పాలంటే మరి ఇండియాలో నార్మల్ ఈ వజైనల్ డెలివరీనే ఎప్పుడో 100లో ఒక 20 మందికి కూడా అవుతుందో లేదో, మోస్ట్లీ సిజేరియనే కదా, మరి దాన్ని నార్మల్ డెలివరీ అనాలి కదా అట్లయితే. Okay, well, let us all stop saying the normal delivery word. It's vaginal birth. Okay, she had a vaginal birth. Finally, no cesarean. inni కష్టపడింది తను పాపం. ఫస్ట్ నుంచి PCOD ఉంది, థైరాయిడ్ ఉంది, ఒక మిస్క్యారేజ్ అయింది. స్టిల్ తను మెయింటైన్ చేసింది, హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసింది. షీ వాజ్ స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికలీ అండ్ ఫైనలీ షీ గేవ్ అ vaginal birth. లాస్ట్ లో బేబీ హార్ట్ బీట్ కొంచెం అటు ఇటు అయింది, స్టాప్ అయింది. సో లాస్ట్ లో సి సెక్షన్ చేద్దాం అనుకున్నారు, హార్ట్ బీట్ డ్రాప్ అవుతుందని. బట్ స్టిల్ ద బేబీ వాజ్ లైక్ సో రెడీ టు కమ్ అవుట్ వజైనల్. సో కూడా వచ్చేసిండు. 2.8 kgs పుట్టిండు. నాట్ అ బ్యాడ్ వెయిట్, యాక్చువల్లీ అ గుడ్ వెయిట్, నాట్ అ బ్యాడ్ అని కూడా చెప్పలేము, గుడ్ వెయిట్. సో దిస్ ఈస్ ఆల్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ హర్
pregnancy and delivery. Okay, very detailed story. Thank you so much for giving us this story, Divya. This should be very inspirational for ladies suffering from PCOS already. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ ఉంది అసలు నేను కన్సీవ్ అయినా కాగలనా అనే దట్ ఫీలింగ్ కిల్స్ ఇన్ సైడ్. ఓకే, ఎక్కువ రోజులు వెయిట్ చేస్తున్న కొద్దీ ఆ పీపుల్ టాంటింగ్ అన్ని పక్కన పెట్టి మనకి కూడా కోరిక ఉంటది కదా. సో ప్లీజ్ స్టే కామ్. దేనికైనా ఎలాంటి సిచ్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగల డాక్టర్స్ మనకి ఉన్నారు. సి దిస్ ఈస్ the kind of example of a typical pregnancy and delivery. Okay, like there were few complications, right? So being strong mentally and physically is the key thing we try చేస్తున్నప్పటి నుంచి కూడా. Okay, so this is the second pregnancy story. First the Nadi unde. In case you have missed, please watch. Alright, నేను లింక్ కూడా ఇస్తున్నా కింద. And please do share your pregnancy story. That will be useful for many ladies. చాలా మందికి ప్రెగ్నెన్సీ స్టోరీస్ యూజ్ అవుతాయి. సో ప్లీజ్ డూ షేర్ యువర్ స్టోరీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. పేరు పైన ఉంది, నా పేరుతోనే ఉంటుంది, దివ్య లకినపల్లి. ఆర్ యూ కెన్ ఆల్సో సర్చ్ అమేజింగ్ అమ్మా. ఓకే, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు మెసేజ్ చేయండి మీ ప్రెగ్నెన్సీ స్టోరీ. ఐ విల్ డెఫినెట్లీ ఫిల్మ్ వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి వీడియోని, తప్పకుండా అందరికి షేర్ చేయండి. అండ్ ఎంకరేజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి టు షేర్ దేర్ స్టోరీస్. ఓకే, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Alright, we'll see you in my next video guys. Bye bye.